కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాక్సిక్ షూటింగ్ పూర్తయినా రిలీజ్ కి ఎందుకు నోచుకోవడం లేదు? ఏడాది క్రితం రావాల్సిన విశ్వంభర విడుదల తేదీని ఎందుకు ప్రకటించడం లేదు? 2026 సమ్మర్లో వస్తుందని చెప్పిన వెంకటేష్ ఆదర్శ కుటుంబం ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది? ఈ పెద్ద సినిమాలు థియేటర్స్ లోకి ఎందుకు రాలేకపోతున్నాయి? చూసేద్దాం. మార్చి 19న రావాల్సిన టాక్సిక్ జూన్ 4కు వెళ్ళింది. ఈ డేట్ కి కూడా చేతులెత్తేయడంతో ఇదే రోజు పెద్ది రిలీజ్ అవుతోంది. టాక్సిక్ షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్నా ఇంతవరకు రిలీజ్ కి నోచుకోలేదు. టాక్సిక్ థియేటర్స్ లోకి రావాలంటే ముందుగా విజయ్ జననాయగన్ రిలీజ్ కావాలి. జననాయగన్ టాక్సిక్ ను కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ రెండింటిపై దాదాపు 800 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. విజయ్ లాస్ట్ మూవీ కావడంతో 250 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారని టాక్. ఇంత పెద్ద సినిమా రిలీజ్ ఆలస్యం కావడంతో ఆ ఎఫెక్ట్ టాక్సిక్ రిలీజ్ పై పడింది. జననాయగన్ రిలీజ్ తో పాటు ఓటీటీ అయితే గాని టాక్సిక్ థియేటర్స్ లోకి రాలేదు. సినిమాపై భారీ పెట్టుబడి పెట్టడంతో బడ్జెట్ 500 కోట్లకు చేరింది. 200 కోట్లు ఓటీటీ రూపంలో వస్తుంది అనుకుంటే 100 కోట్లకు మించి ఇవ్వడానికి డిజిటల్ సంస్థలు ముందుకు రావడం లేదు. ఓటీటీ అయితే గాని టాక్సిక్ రిలీజ్ డేట్ కు మోక్షం రాదు. అవసరమైతే రిలీజ్ అయినా వాయిదా వేస్తారు గాని ఓటీటీ కాకుండా సినిమాను విడుదల చేయలేరు. ఈ రూల్ టాక్సిక్ కు మాత్రమే కాదు, అన్ని పెద్ద సినిమాలకు వర్తిస్తుంది. విఎఫ్ఎక్స్ వర్క్ కోసం ఏడాది నుంచి ఊరిస్తున్న విశ్వంభరను కూడా ఓటీటీ వెంటాడుతోంది. ఓటీటీ రైట్స్ అమ్ముడైతే గాని థియేటర్స్ లోకి అడుగు పెట్టలేవు. ఓటీటీ కాకపోవడంతో విశ్వంభర టాక్సిక్ రిలీజ్ డేట్స్ ను నిర్మాతలు అనౌన్స్ చేయలేకపోతున్నారు. అయితే ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ కథ మరోలా ఉంది. ఆల్రెడీ ఓటీటీ అయిందని తెలిసింది. కాకపోతే డార్లింగ్ డేట్స్ ఇవ్వకపోవడం పెద్ద ప్రాబ్లం గా మారింది. కాల్ షీట్స్ ఇచ్చిన టైంకు ప్రభాస్ వస్తాడన్న నమ్మకం లేదు. దీంతో సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియడం లేదు. ప్రభాస్ పార్ట్ షూటింగ్ పూర్తయ్యాకే రిలీజ్ డేట్ ఇద్దామనుకుంటున్నారు నిర్మాతలు. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ ఆదర్శ కుటుంబంకు కూడా ఓటీటీ సమస్య లేదు. గురూజీ సినిమా అంటే డిజిటల్ రైట్స్ హాట్ కేక్లా ముందే అమ్ముడైపోతాయి. సినిమా మొదలు కాకుండానే 2026 సమ్మర్ రిలీజ్ అని ప్రకటించారు. అనుకున్న టైంలో షూటింగ్ కాకపోవడంతో మేలో రావాల్సిన ఆదర్శ కుటుంబం దసరాకైనా వస్తుందా అన్న కన్ఫ్యూజన్లో పడిపోయింది. దీంతో విడుదల తేదీ చెప్పడానికి నిర్మాతలు భయపడుతున్నారు.